జనసేనాని పవన్ కళ్యాణ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్లాస్ స్పీకర్ ముఖ్యంగా జగన్ విషయంలో జగన్ ను అరెస్ట్ చేయమని చెప్పి అడిగినప్పుడు ఆయన క్లాస్ స్పీకర్ మీ వైఖరి మార్చుకోమని చెప్పి సూచించారనే వార్త ఏదైతే నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక విశ్లేషణలో చెప్పినటువంటి వ్యాఖ్యల తర్వాత దీనిపై పెద్ద ఎత్తున నిన్నటి నుంచి చర్చ నడుస్తోంది. సో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం గారు. నమస్తే పురుషోత్తం గారు. నమస్తే రెహమాన్ గారు. సార్, ఎలా చూడాలి ప్రొఫెసర్ నాగేశ్వర వ్యాఖ్యల చుట్టూ పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తోంది మొన్నటి నుంచి. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవన్ కళ్యాణ్ కు క్లాస్ స్పీకర్ మీ వైఖరి మార్చుకోవాలి, రాజకీయాల్లో ఇన్స్టెంట్ ఫ్రెండ్ కంటే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ యొక్క అవసరం అనేది చాలా మంచిది అని చెప్పి ఆయన సూచించినటువంటి పరిస్థితి. ఎలా తీసుకోవాలి ఈ వ్యాఖ్యల్ని, దీనిపై జరుగుతున్నటువంటి చర్చని? చాలా సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం పైన ఇట్లాంటి ఊహాగానాలు, వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆయన చేసే రాజకీయాలతో గొడవపడరు. ఆయన రాజకీయాల సంబంధమైన విషయాలతో ఆయనతో గొడవపడడానికి ప్రయత్నిస్తారు. అంటే అర్థం ఏమిటంటే రాజకీయం ఎదుర్కోలేక ఉంటాయి. బేసిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసం వీళ్ళు వెళ్తున్నట్టు, అందుకు హోంమంత్రి గారు క్లాస్ బీకినట్టు, మనం చంద్రబాబు నాయుడు షార్ట్ టర్మ్ ఫ్రెండ్, ఆయన లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఆయన అన్నట్టు, అది వీళ్ళు ఎక్కడో చెప్పినట్టు, దాన్ని నాగేశ్వర గారికి తెలిసినట్టు చెప్పారు. అయితే నాగేశ్వర గారికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటంటే ఆయన జనరల్ గా సమాచారం సరిగ్గా లేకుండా చెప్పడం. అవును, అంత వేగ్గా మాట్లాడు, ఆయన పద్ధతిగా మాట్లాడతాడు. ఆయన అంత గట్టిగా మాట్లాడినాడంటే ఎవరో ఒకరు చెప్తేనే. ఆడేం జరిగిందో, అమిత్ షా గారి ముందు ఏం జరిగిందో ఎవరికి తెలియదు, కానీ దాన్ని ఎవరో ఒకరు ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని ఆయన వీడియో చేశారు. అది సంచలనం అయింది. నాకు అర్థం కాని ఏంటంటే ఒక పాయింట్ కరెక్ట్ గా చెప్పదలుచుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ధోరణిగా మనం చూసినప్పుడు ఆయన ఎవరితో లాంగ్ టర్మ్ జర్నీ చేస్తాడంటే జనంతోనే చేస్తాడు, పార్టీలతో చేయడు. ఎందుకంటే పార్టీలతో చేయడంటే షార్ట్ టర్మ్ రాజకీయాలు, అసలు ఏ టర్మ్ రాజకీయాలు చేయడు ఆయన. మొదటి నుంచి సింహం సింగిల్ టైప్ కదా, నేను నా పార్టీ నా ప్రజలు, ఇది తప్ప ఇంకో పార్టీతో సావాసం చేయడానికి పెద్ద ఇష్టపడడు. సేమ్ టైం జగన్ గారిలో ఇంకో క్వాలిటీ కూడా ఉంది. అనవసరంగా వీధిలో పోయేందుకు గొడవపడు. రెండు ఉన్నాయి. సింహం సింగిల్ కదని ఊర్లో పోయేంత పోడు. తన రాజకీయ ప్రత్యర్థి ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తను పరిమితమైనాడు. ఆంధ్రప్రదేశ్ లో తన ప్రత్యర్థి తెలుగుదేశం, దానికి హార్డ్ కోర్ గా సహకరిస్తున్నది జనసేన. వీళ్ళిద్దరు రాజకీయ ప్రత్యర్థులు. ఏ పాయింట్ లో వదలడు. సమయం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా పాయింట్ టు పాయింట్ వాళ్ళని ఎండగడతాడు. వాళ్ళతో ఫైట్, పొలిటికల్ ఫైట్ చేస్తూనే ఉంటాడు. అదర్ దెన్ మిగతా వాళ్ళ జోలికి ఆయన పోడు. రీజన్ ఏంటి? తనకు రాజకీయ ప్రత్యర్థి కాని వాళ్ళతో ఎందుకు గొడవ పడాలి? ఇప్పుడు బీజేపీ ఉంది. బీజేపీ ఈ రోజు రాజకీయ తెలుగుదేశంతో భాగస్వామి అయిండొచ్చు, బట్ రాజకీయ ప్రత్యర్థి కాదు. కాంగ్రెస్ ఆ మాటకు వస్తే ఆయన జైల్లో పెట్టిన కాంగ్రెస్ కూడా ఏ రోజు ఏమన్నాడు ఆయన. వాళ్ళ చెల్లెల పేరుతో ఇన్ని రాజకీయాలు చేస్తా ఉన్నా కూడా ఆయన ఏమన్నాడు. కాబట్టి రాజకీయ ప్రత్యర్థి కాని వారి జోలికి వెళ్ళడు, రాజకీయ ప్రత్యర్థిని వదలడు, ఇండిపెండెంట్ గా ఉంటాడు. ఇది నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం గత 12 ఏళ్ల ప్రస్థానం నేను చూసిన జగన్ గారిని. అట్లాంటి జగన్ గారు బీజేపీకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఎట్ అవుతాడు? చంద్రబాబు గారు అవునో కాదు, ఇంక వాళ్ళు తెలుసుకోవాలి. బట్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు అటు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో లాంగ్ టర్మ్ లేదు, షార్ట్ టర్మ్ లేదు. బీజేపీతో ఆయన నేను అనుకుంటుంది దూరంగా చూసిన. రెహమాన్ గారు, ఆ వార్త నేను ఎందుకు విశ్వసించనంటే, నిన్నే కదా ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో చేసింది. ఇది పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా ధర్నా చేయడం అంటే మొన్న జరిగింది. అవును. ఇంకొక మాట చూడండి, కొంతమంది అనొచ్చు ఆ పిలిపించారు కానీ తెలుగుదేశం దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి వ్యతిరేకంగా అధికారికంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు పెట్రోల్ పైన. పెట్రోల్ ధరలు పెరగడానికి రీజన్స్ ఇవి, కేంద్రం కారణం ఇది, మేము కారణం. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని పేజీల్లో, అంటే అది శాస్త్రమే కదా. ఒక పక్క కేంద్రంతో బాగుంటూనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీ పాత్ర ఏంటి, నా పాత్ర ఏంటి అని ఓపెన్ అయినాడు. అదే బీజేపీకి సంబంధించినంత వరకు సౌత్ ఇండియాకి సంబంధించి అన్యాయం జరుగుతుందంటే స్టాలిన్ గారు పెట్టిన మీటింగ్ కి అఫీషియల్ గా లెటర్ రాశాడు మద్దతుగా. హర్యానాలో జరిగిన ఫలితాలు నెగిటివ్ గా మాట్లాడినాడు, ఎక్స్ లో స్పందించాడు ఎలక్షన్స్ కమిషన్ పైన. మహారాష్ట్ర స్పందించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్ర అవసరాలు అయితే గౌరవప్రదమైన సంబంధం మెయింటైన్ చేసినాడు వాళ్ళతో. నెంబర్ 1. 2, రాష్ట్ర ప్రయోజనాలు రాజకీయ అంశాలు ముందుకు వచ్చినప్పుడు కట్రోత్తుగా ఉన్నారు. అయితే మిగతా వాళ్ళగా రోజు మాట్లాడడం బీజేపీ
ఉన్మాదం గిన్మాదం ఇది బోర్డు ఆయన అవునవును. ఆయన సింపుల్ గా వెళ్ళిపోతుంటాడు. మూడోది బీజేపీ కాదు, కాంగ్రెస్ జోలి కూడా పోవట్లేదు. బీజేపీ అంటే కోపం లేదు, కాంగ్రెస్ అంటే కోపం వాళ్ళ జైల్లో పెట్టింది 16 నెలలు. వాళ్ళ అవును. జోలికి కూడా పోడు రోజు, ఏమి మాట్లాడు. అవును. కాబట్టి ఆయన రాజకీయ ప్రత్యర్థి కాని జోలికి వెళ్ళడు. కేంద్రంలో అధికారం ఉన్న వాళ్ళతో గుడ్ రిలేషన్ టు స్టేట్. అవును. ఇంతవరకే జగన్ గారు బీజేపీతో ఉంటాడు. బీజేపీతోనే రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అట్లే ఉంటాడు తప్ప యా. తన సొంత ఆలోచనలు ఏమి ఉండవు. కాకపోతే ఈ వార్త కూటమిలో కలకలం లేపుతోంది. ఎందుకంటే ఆ ఇప్పుడు అమిత్ షా గారు ఆ మాట అంటే ఏంటి పరిస్థితి, మన పరిస్థితి ఎందుకు? స్నేహం ఏమో మనతో చేస్తా ఉండి ఆయన లాంగ్ టర్మ్ జర్నీ అంటాడేంటి? ఫ్రెండ్ అని ఆ చెప్పడం భయం ఏంటి? అనే భయం ఒకటి వస్తుంది కదా. ఇది ఉంది. కొన్ని పైపెచ్చి వాళ్ళ అనుకూల పత్రికలు రోజు రాస్తుంటాయి, కేంద్రంలో ఎవరో అదృష్ట శక్తి జగన్ కాపాడుతా ఉంది రాస్తా ఉంటారు. దాంతో ఏమైంది, ఏదో జరుగుతాం సంథింగ్ అని. ఈ సంథింగ్ అనే అనవసరమైన ఆరోపణలు దేనికి దారితీస్తాయంటే తెలుగుదేశాన్ని బలహీనపరుస్తాయి, కూటమి. కాబట్టి ఈ వార్త ఏం జరిగిందని మనకు తెలియదు కానీ ఒకటి, కూటమిలో అనవసరమైన గందరగోళం దారితీసింది. సెకండ్ థింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు జనంతో, పార్టీతో తప్ప ఇతర రాజకీయ పార్టీతో జర్నీయే చేయడు. రాజకీయ ప్రత్యర్థిని వదలడు, రాజకీయ ప్రత్యర్థి కాని వాళ్ళ జోలికి వెళ్ళడు. ఇది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి జరుపుతున్న రాజకీయంగా నేను చూస్తున్నాను. అందువల్ల ఇట్లాంటి పుకార్లు వస్తున్నాయి అనుకుంటున్నాను. అదే మీరు చెప్పినట్టే నేను కూడా అదే విషయాన్ని నమ్ముతాను. ఎందుకంటే వైఎస్ జగన్ తో నాకున్నటువంటి ఆ ట్రావెల్ సందర్భంగానే, ఆయన సంస్థలో పనిచేసినటువంటి అనుభవం రీత్యా గానీ, ఆయనతో తిరిగిన నేపథ్యం గానీ, నేను కూడా మీరు చెప్పిన దాంతో ఎగ్జాక్ట్లీ ఏకీభవిస్తాను. ఎందుకంటే జగన్ అనే వ్యక్తి ఒక ప్రజలతో తప్ప ఏ పార్టీతోని ఆయన లాంగ్ టర్మ్ రిలేషన్ అనేది నడపరు. ఒకవేళ ఎప్పుడైనా రిలేషన్ నడపాల్సి వస్తే అది స్టేట్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మాత్రమే. సో ఐ టు అగ్రీ. కానీ ఇటువంటి వ్యాఖ్యలు అసలు జరిగిందా లేదా అని కాసేపు పక్కన పెడితే, ఇటువంటి వ్యాఖ్యలు బయటికి రావడం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు చెప్పడం వెనుక ఆంతర్యం ఏముండి ఉండవచ్చు? నాగేశ్వరరావు గారికి ఇలాంటి ఆంతర్యం ఉండదు. నాగేశ్వర గారికి ఆయన అనలిస్ట్ గా తనకు తెలిసిన విషయాన్ని అనలైజ్ చేయడం, ఏమై ఉండొచ్చు ఏమని చెప్పడం, ఆయనకి ఉద్దేశాలు ఆపాదించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇట్లాంటి వార్తలు వడ్డించడం, పెద్దవి చేయడం, లేదా లీకులు ఇవ్వడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామని బయటికి చెప్పడం. అరెస్ట్ చేయడానికి కావాల్సిన పాయింట్ అయితే ఆడ కనపడలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే మినిమం లాజిక్ ఉండాలి. అది ఏ కేసులో అయినా, ఇప్పుడు మద్యం కేసు స్టార్ట్ కాకముందే రేపే జగన్ అరెస్ట్ అంటారు, ఆ కేసు కూడా ముగిసిపోతున్నా అనిపిస్తుంది. ఏ కేసు అయినా చూడండి, మినిమం లాజిక్ లేకుండా ఆయన నోటీస్ గాడ ఇవ్వనటువంటి కేసు అరెస్ట్ చేస్తానని మాట్లాడతారు. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఎవరిని ఇప్పుడు ప్రజలేమనుకుంటారు అంటే, జగన్ అరెస్ట్ చేయకపోవడానికి కారణం వీళ్ళ దగ్గర పాయింట్ లేకుండానే చెప్తున్నారేమో అని జనం అనుకుంటారు. అంతే కదా, అరెస్ట్ చేస్తామని చెప్తూ చేయలేదంటే పాయింట్ లేదు కాబట్టి చేయలేదు అనుకుంటారు. పాయింట్ లేదు కాబట్టి చేయలేదు అనుకుంటే చెడ్డ పేరు వస్తుంది. బీజేపీ వాళ్ళు కాపాడుతున్నారంటే బ్యాలెన్స్ అయిపోతుంది. మీ లాజిక్ అర్థమైంది అనుకుంటారు. మనం రోజు జగన్ అరెస్ట్ చేస్తామని చెప్తాం, చేయలేరు. ఎందుకు చేయలేరు? పాయింట్ లేదు కాబట్టి చేయలేరు. నోటీసు కూడా ఇవ్వలేరు. కానీ ఆ సమాచారం జనంలోకి వెళ్తే జగన్ ఇమేజ్ పెరుగుతుంది, చంద్రబాబు గారి ఇమేజ్, వాళ్ళ కూటమి ఇమేజ్ తగ్గుతుంది. ఎందుకంటే మీరు ఏ ఆధారం లేకుండా, ఎందుకంటే అధికారంలో ఉన్నారు, మీదే కదా సిట్టు, జగన్ గారి అధికారం మీరే సిట్టు, మీరే చేయలేదంటే మీకు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారా అని విమర్శ వస్తుంది. కాబట్టి కేంద్రంలో ఉండే వాళ్ళు అడ్డుకుంటున్నారు, ఇంకా బీజేపీలు చెప్తే ఏం చేయలేరు కదా, కాబట్టి బీజేపీలు అడ్డుకునేస్తున్నారని చెప్పి నెపం అట్నెట్టడం, జగన్ గారిని ఏదో కాపాడుతుంది, అందువల్ల జగన్ గారు బీజేపీతో బాగుంటారని చెప్పడం ద్వారా తమ వైఫల్యాన్ని కప్పించుకునే ప్రయత్నం ఉంటే చేయొచ్చు. అట్లాంటిది నేను ప్రధానంగా. రెండో, జగన్ గారిని మొదటి నుంచి ఇదే లాజిక్, జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ పాలిటిక్స్ లో కాకుండా ఇండైరెక్ట్, వివేకానంద రెడ్డి గారి కేసు, అమిత్ షా గారు కాపాడుతున్నాడు వాళ్ళుగా, నేను మాట అంటాను, బీజేపీ వాళ్ళకి అంత ప్రేమ జగన్ గారి మీద ఉంటే ఎన్నికల్లో తెలుగుదేశం ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? అంతే కదా. జగన్ గారితో పొత్తు పెట్టుకోకపోవచ్చు, వాళ్ళకి ఉపయోగపడే పని అయితే చేయరు కదా. కాబట్టి నేను అనుకుంటుంది, ఆ వార్త నమ్మదగిన వ్యక్తులు, విశ్వసించదగిన వ్యక్తుల ద్వారా నాగేశ్వర గారికి వచ్చి ఉంటుంది. అంటే ఆయన మాట్లాడడం ఆందోళన, ఇది అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దాని వెనకాల ఉద్దేశాలు మాత్రం ఇవన్నీ ఉంటాయని నేను అనుకుంటున్నాను. రైట్. ఇక ఇంకొక వార్త వినిపిస్తుంది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి తర్వాత కాంగ్రెస్ వైపుకి మొగ్గు చూపుతున్నారు, కాంగ్రెస్ వైపుకి ఆసక్తి చూపిస్తున్నారు. ఇద్దరి మధ్య ఆ రిలేషన్ అనేది మళ్ళీ పెరుగుతుంది అనే వార్తలు వస్తున్నాయి. దీన్ని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, లేదా ఇప్పుడే జరుగుతుందని చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే నేను గమనించినంత వరకు, ఆయన పొలిటికల్ జర్నీలో లాభ నష్టాలే ప్రామాణికంగా ఉంటాయి. ఈ పార్టీతో అవగాహనకు వస్తే మంచా చెడ్డ,
ఈ పార్టీతో అవగాహనకు వస్తే నష్టమా లాభమా పొలిటికల్. ఇది తప్ప చంద్రబాబు గారు వేరే చూడరు. అది రాజకీయాల్లో, వర్తమాన రాజకీయాలు అది అవసరం అని నేను అనుకుంటాను. ఆయనకి కాంగ్రెస్ అయినా పొత్తు పెట్టుకోగలడు, తెలుగుదేశం బీజేపీతో అయినా పొత్తు పెట్టుకోగలడు. జరిగిపోయినాయి. ఇప్పుడు ఆయన పొత్తు పెట్టుకున్న పార్టీ ఒకే ఒక పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సాధ్యం కూడా కాదు. సాధ్యమైతే వేరే సంగతి, సాధ్యం కూడా కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అన్ని రాజకీయ పార్టీలతో అవగాహన ఉన్న వ్యక్తి. రెండోది, ఆయనకు అందరితో మంచి అసోసియేషన్ ఉంది. నేను అనుకుంటుంది 2014 నుంచి 19 మధ్య స్టోరీ రిపీట్ అవుతుందా అని అనుమానాలు ఎప్పుడప్పుడు ఎందుకు అనిపిస్తాయంటే, ఇట్లాంటి వార్తలు స్ప్రెడ్ అయినప్పుడు కొన్ని మీడియా ఛానల్ జగన్ గారిని వెనక్కి నడుపుతున్నారని వాళ్ళ ద్వారా వాళ్ళు చంద్రబాబు గారు చెప్పారన్న కానీ ఆ వార్తలు పదే పదే వస్తున్నాయంటే, తెలుగుదేశం పార్టీని బాగా సమర్థించే వాళ్ళు ఆ వార్తలు వస్తున్నాయంటే సంథింగ్ ఇస్ రాంగ్ కదా జనరల్ గా అనేది ఒకటి కనిపిస్తుంది. రెండోది, బీజేపీ పట్ల క్రమేణా సమాజంలో వ్యతిరేకత పెరుగుతా ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఆల్రెడీ వ్యతిరేకత ఉంది. పర్టికులర్ పెట్రోలియం ఛార్జీలు ఇప్పుడు 2 సార్లు పెంచారు. నా అంచనా ఇంకో 10 రూపాయలు పెంచుతారు. కాబట్టి యుద్ధం ఎట్లా పరిష్కరించుకోవాలో అమెరికా వాళ్ళు చూసుకుంటారు. మనం యుద్ధం లోపల మన పెట్రోల్ ధర ఎట్లా పెంచాలో మనం చూసుకుంటాం. తేడా అది. కానీ ప్రజల్లో వ్యతిరేకత వస్తా ఉంది. కానీ బీజేపీతో కలిసి ఉన్న తెలుగుదేశానికి కూడా వ్యతిరేకత వస్తుంది కదా. అదే తెలుగుదేశం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతో మాకేం సంబంధం, వాళ్ళు పెంచారు కాబట్టి పెరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు అనలేరు, వాళ్ళని సమర్థించాలి. కానీ బీజేపీ మీద వ్యతిరేకత వస్తున్నప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం, ఇతరులకు అనుకూలం, చంద్రబాబు గారు ఒక్క నిమిషం గారు స్పేర్ చేయడు. బీజేపీ వాళ్ళతోనే ఎవరితోనా తను పొత్తు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటారు. దానికి ప్రామాణికంగా లాభ నష్టాలే. కానీ బీజేపీ డౌన్ అవుతున్న నేపథ్యం, ప్రతిపక్షాలు పుంజుకుంటున్న నేపథ్యంలో అట్లాంటి ఆలోచన చంద్రబాబు గారు చేస్తారేమో అనే అనుమానం. ఎందుకంటే గతంలో వాళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా పొలిటికల్ గా పర్మగా ఉంటారు. మూడోది, ఇట్లాంటివి స్ప్రెడ్ చేయడం, జగన్ గారు బీజేపీతో బాగున్నారు అట్లాంటి స్ప్రెడ్ చేయడం ద్వారా అట్లాంటి అడుగులు ఏమైనా భవిష్యత్తులో పడతాయనే అనుమానం అందరికీ ఉంటుంది. సో ఇక అదే ఇవాళ సాక్షిలో ఒక మెయిన్ ఆర్టికల్ వచ్చింది. ముఖ్యంగా ఇది 104 మెడికల్ మొబైల్ యూనిట్స్ కి సంబంధించి. వాస్తవానికి 2014-19లో కూడా మెడల్ స్కామ్ అని ఒకటి జరిగింది. 300 కోట్ల కాంట్రాక్ట్ సంస్థలకి అప్పగించారు వైద్య పరీక్షల పేరుతో. ఇప్పుడు 104 వెహికల్స్ లో కూడా వైద్య పరీక్షలు చేసే ప్రయత్నం దాదాపు ఏడాదికి 162 కోట్లు అప్పగించేందుకు భవ్య అనే సంస్థకు కట్టబెడుతూ మొన్న 18వ తేదీన ఒక జీవో రిలీజ్ అయింది. అంటే ఏం జరుగుతోంది? పీపీపీ పద్ధతిలో ఇప్పటికే మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే నిర్ణయం తీసుకున్నారు. 108, 104 వెహికల్ల నిర్వహణను 3000 కోట్లకు భవ్య అనే సంస్థకు గత ఏడాది కట్టబెట్టారు. ఇప్పుడు తిరిగి ఈ ప్రయత్నం జరుగుతుంది. వైద్య పరీక్షలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు, అది కూడా ఆల్రెడీ ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి 104 వెహికల్స్ లో. అంటే ఇక్కడ వైద్య రంగం మొత్తం ప్రైవేట్ వ్యక్తుల పరం చేసేందుకే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అంటే ఏం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా పబ్లిక్ సెక్టార్ ని పెద్దగా విశ్వసించారు. ఆయన ప్రైవేట్ సెక్టార్ వైపే మొగ్గు చూపిస్తారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆర్టీసీ ప్రైవేట్ కదా అన్నారు. ముఖ్యంగా హైర్ బస్సుల పేరుతో ఎలక్ట్రికల్ బస్సులని ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలి. రాబోయే కాలంలో ఎలక్ట్రికల్ బస్సులే కదా. ఇట్లాంటివన్నీ మనకు వినిపిస్తున్నాయి. మెడికల్ కాలేజీలు పీపీఐ పద్ధతి. అంటే అడ్మినిస్ట్రేషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రైవేట్ సెక్టార్ ని ఎక్కువ ప్రోత్సహిస్తుంటారు. దాని యొక్క జాడలు అన్ని సందర్భాల్లో కనిపిస్తుంటాయి. పబ్లిక్ సెక్టార్ కన్నా ప్రైవేట్ సెక్టార్ పట్ల వారు ఆసక్తి ఎక్కువ చూపిస్తారనేది జగమెరిన సత్యం. ఇక్కడ మెడికల్ సంఘానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎట్లా ఉంది? విద్య, వైద్యం అన్నది కాస్ట్లీ అయిపోయిన నేపథ్యంలో ప్రజలకు పెద్ద పెనుభారంగా మారుతున్న సందర్భంలో ఏం చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రాథమిక వైద్యం పట్ల చాలా శ్రద్ధ పెట్టాడు. ముఖ్యంగా మండల స్థాయిలో ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఏమవుతుందంటే, మెడికల్ ఉంటే ప్రాథమిక వైద్యం ఉచితంగా ప్రజలకు దగ్గరగా ఉండాలని జగన్ గారు కోరుకున్నారు. దానితో మెడికల్ కాలేజీలు కూడా జిల్లా కోటి తీసుకురావడం ద్వారా అన్ని జిల్లాల్లో ఉన్న ప్రొఫెసర్స్, డాక్టర్స్, పీజీ విద్యార్థుల ద్వారా అక్కడ వైద్యం, రకంగా పాడేరు లాంటి తీవ్రమైనటువంటి వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టడం, ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ కొన్ని ప్రాథమిక రంగాలు ప్రభుత్వమే భరించాలి. ఇది ప్రపంచ అనుభవం కూడా. మీకు ఇంగ్లాండ్ లో కూడా బ్రిటిష్ ప్రపంచానికే నెంబర్ 1 ప్రైవేట్ పెట్టుబడిదారి దేశం కదా. వాళ్ళలో ప్రాథమిక వైద్యం ప్రభుత్వ రంగంలో ఉంటుంది. అమెరికాలో ప్రాథమిక వైద్యం ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. ప్రాథమిక విద్య, హైర్ ఎడ్యుకేషన్ అవుతుంది. మనం అన్నిట్లో ప్రైవేటీకరణ చూపించడం ద్వారా చాలా ప్రమాదం నడుస్తుంది. కాబట్టి సంస్థ ఏదికి ఇచ్చారనే దానికన్నా ఆ కాన్సెప్ట్ అనేది అనవసరమైనటువంటి సమస్యకు దారితీస్తా ఉంది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. అయితే చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా ప్రైవేట్ సెక్టర్లో ఇది ఏమవుతుందంటే, నిర్లక్ష్యానికి గురైనా సాధ్యం కాకపోయినా రేపు ప్రాథమిక వైద్యం అందలేక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఈ రోజు ప్రైవేట్ రంగం ఈరోజు చేస్తారు, రేపు ఏం చేస్తారు? ఈరోజు మెడికల్ కాలేజీలు పీపీ అన్నారు, ఒకరు రాలేదు, ఒక టెండర్ రాలేదు, సమస్య అయిపోతా ఉంది. ఏంటి భవిష్యత్తు?
ఇవన్నీ అనేక అంశాలు వస్తున్న నేపథ్యంలో వీటిని కూడా దానికోవడం వల్ల చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా ప్రైవేట్ సెక్టర్ కి అనుకూలంగా ఉంటారు. కొన్ని వాణిజ్యపరమైన విషయాలు ప్రైవేటీకరణను యాక్సెప్ట్ చేస్తాం. కానీ సేవా రంగాలైనటువంటి ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం కూడా చేస్తే ప్రజలు మోయలేని భారంగా మారుతుంది. అది ప్రభుత్వానికి కూడా రేపు నష్టం వస్తుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అట్లాంటి చర్చ నడుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాథమిక వైద్యం వస్తుంది, 104 అట్లే వస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ అట్లా వస్తుంది. దీని వైఖరి నుంచి ప్రభుత్వం మార్చుకుంటే మంచిది, అయితే ప్రజలు ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ వాస్తవానికి వైఎస్ జగన్ 1924 మధ్యలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విలేజ్ క్లినిక్స్ దాదాపు 10,000 ఏర్పాటు చేశారు. వాటిలో ఒక 14 రకాల మెడికల్ టెస్టులు చేసే సౌకర్యం ఫెసిలిటీ ఉంది. అది కాకుండా పిహెచ్సిలో కూడా మరో 63 రకాల వైద్య పరీక్షలు చేసే విధంగా ల్యాబ్లను ఆయన బలోపేతం చేశారు. సోఫిస్టికేటెడ్ అడ్వాన్స్డ్ మెషినరీ ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రభుత్వం చేతిలో ఆల్రెడీ ఒక వ్యవస్థ ఉంది, వైద్య పరీక్షలు చేసే వ్యవస్థ. అది కూడా విలేజ్ క్లినిక్స్ పిహెచ్సిలోనే ఉంది. ఎక్కడో మండల కేంద్రానికి కానీ నియోజకవర్గ కేంద్రానికి కానీ రావాల్సినటువంటి అవసరం లేదు. సో అది ఉన్నా సరే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకు 104 వెహికల్స్ లో అప్పచెప్పడము, దానికి మళ్ళీ 700 కోట్లు 4 ఏళ్లలో కట్టపెట్టే నిర్ణయం అనేది దానిది ఎంతవరకు సమంజసం అనేది. అదే మనకు బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ డాక్టర్, విలేజ్ క్లినిక్ లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇది ఎంత అద్భుతాలు చేసిందంటే కరోనా సమయంలో వేల మంది, లక్షల మంది ప్రాణాలు కాపాడింది. ఫ్యామిలీ డాక్టర్. ఇప్పుడు నాకు దాదాపు కరోనా రాంది ఎవరికైనా, అందరికి వచ్చింది, మీకు కూడా వచ్చి ఉంటుంది. నాకు కరోనా వచ్చింది ఫస్ట్ టైం, సెకండ్ టైం అనుకుంటా. సెకండ్ టైం వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు నేను ఏ హాస్పిటల్కి పోలేదు. ప్రతిరోజు కరోనా మనకు చేసుకున్న వెంటనే ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయిపోతుంది, మన అడ్రస్, మన ఫోన్ నెంబర్. రిజిస్టర్ అయిన వెంటనే మీకు పాజిటివ్ వచ్చింది, ఏం భయపడద్దండి మెసేజ్ వచ్చేసి. అప్పటి నుంచి డైరెక్ట్ గా ఉదయం సాయంత్రం డాక్టర్ ఫోన్, ఏంటి పల్స్ చూసుకున్నారా, కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్పేసి మందులు కూడా కొంతమంది ఫ్రీగా పంపించారు వాలంటీర్ల ద్వారా. అంటే పాయింట్ ఏంటంటే విలేజ్ డాక్టర్, విలేజ్ క్లినికల్ అనేది కరోనాలో వేలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడినాయి. కానీ ప్రాథమిక సమస్యను విలేజ్ డాక్టర్ తీర్చేస్తాడు. కాబట్టి విలేజ్ క్లినిక్లు, విలేజ్ వైద్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తీసుకోవడం ద్వారా సమాజానికి చాలా ఉపయోగపడింది. ప్రజలకు భారాలు తగ్గుతాయి. చాలా మంది ప్రజలు ఈ రోజు బీపీ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా గ్రామాల్లోకి వచ్చే ఈ డాక్టర్స్ ద్వారా తీసుకునేస్తుంటారు. కానీ ఇంత ఎసులుబాటు వచ్చిన దాన్ని ఎందుకో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రైవేటైజ్ మోజులో పడితే చేయలేరు వాళ్ళు, పైపించి నష్టం వస్తుంది. కాబట్టి కొన్ని చేసే పనులు చేసుకోండి. ప్రాథమిక వైద్యం ఇట్లాంటి విలేజ్ క్లినిక్ల విషయాల్లో గత ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ నే కొనసాగిస్తే మంచిది.